తీసేయరా విసనకర్ర. దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు. మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా. అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు. అతనికి 4 బిడ్డలుంటే మాకు 4 బిడ్డలున్నారు. అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను. అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను. అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను. అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని, నాకు పుట్టింది నపుంసకులని. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత? శక్తి లేక, డబ్బు లేక, బుర్ర లేక. వాళ్ళ 4 పరశురామయ్య చెప్పినట్టు వింటారు, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు. మీకు మీ పెళ్ళాల మాటే వేదం. అలా గడ్డి పెట్టవయ్యా. చూసారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు? అక్కడుంది ఆడదాని యొక్క మహిమ. అక్కడ ఒక్క ఆడది కూడా లేదు. వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు, ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు. అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి. అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది. ఏమంటారు సాంబశివయ్య గారు? నోరు మూసుకోవయ్యా. ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేము ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడుకు పిల్లని చూడాలా? చాలేవయ్యా నువ్వు నీ సలహాను. పిల్లకు పెళ్ళాకపోతే మళ్ళీ పంపించండి కాలేజీకి. కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు, మేము చూసుకుంటాం. అలాగే జానకిని కాలేజీకి